రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రపంచ భిక్షగాళ్ల రాజధాని ఏది? ప్రపంచంలో అత్యధికంగా భిక్షగాళ్లను పంపే దేశం ఏది అని గనక ఎవరైనా క్విజ్లో ప్రశ్నించారనుకోండి, ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది. ఒక్క దేశం మాత్రము కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. కారణం ఏంటంటే ఆ దేశం నుంచే అత్యధిక వ్యక్తులు ప్రపంచంలో మీరు ఊహించలేని దేశాల్లో బొచ్చె పట్టుకొని కనిపిస్తారు, బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ లాగా వెళ్ళి నువ్వు అక్కడ నేను ఇక్కడ, నువ్వు ఈ సమయంలో నేను ఆ సమయంలో అడుక్కుందామని చెప్పి దొరికితే అడుక్కుంటాము, లేకపోతే దోచుకుంటాము అన్నటువంటి, అయితే బెగ్గింగ్ లేకపోతే క్రైమ్ అన్నటువంటి మార్గంలో వెళుతున్నటువంటి దేశము, అత్యధిక బిచ్చగాళ్లను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నటువంటి దేశం పాకిస్తాన్. అందుకే పాకిస్తానీలు ఈ క్విజ్ ప్రశ్న వస్తే ఈరోజు తప్పు చేయరు. పాకిస్తాన్ రెండు విషయాల్ని ఎగుమతి చేస్తుంది ప్రపంచానికి. మొట్టమొదటిది అందితే జుట్టు, అంటే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది. రెండవది అందకపోతే కాళ్ళు, అంటే భిక్షగాళ్ళని ఎగుమతి చేస్తుంది. అయితే ఉగ్రవాదము, అయితే ఉగ్రవాదులు, లేకపోతే బిచ్చగాళ్ళు. ఈ రెండింటికి పెద్దగా తేడా లేదు. ఎందుకంటే భిక్షం వేయకపోతే మీ మీద దాడులు కూడా చేసేటటువంటి క్రైమ్ గ్యాంగ్స్ని, ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్స్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నాయి. వివిధ ప్రభుత్వాలు సంవత్సరం కాగానే డిసెంబర్ నెలలో రిపోర్ట్స్ ఇస్తాయి. ఈ సంవత్సరంలో మేము ఇంత క్రైమ్ని అరికట్టాము, ఈ సంవత్సరంలో ఇంత ప్రగతి సాధించాము, ఇన్ని శాతము వస్తువుల్ని అమ్మాము అని చెప్పి యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తారు. పాకిస్తాన్లో ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేటటువంటి ఒక ఏజెన్సీ ప్రత్యేకంగా బిచ్చగాళ్ల రిపోర్ట్ ఇస్తుంది. బహుశా ఇలాంటి రిపోర్టుని ఇవ్వగలిగే దేశము, ఇచ్చే దేశం కూడా ఇంకోటి ఉండదు. ఇయర్లీ రిపోర్ట్ ప్రకారము పాకిస్తాన్ నుంచి బిచ్చగాళ్ళుగా వెళుతున్నటువంటి వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే ప్రభుత్వం ఆపేసింది. ఎంతమందిని? ప్రభుత్వము విమానం ఎక్కకుండా తమ దేశం నుంచి విదేశాల్లో బిచ్చమెత్తుకోవడానికి వెళ్లకుండా ఆపిన వాళ్ళ సంఖ్య ఈ ఒక్క సంవత్సరంలో 66,154 మంది. అంటే ప్రభుత్వం ఆపింది. ఆపలేకుండా తప్పించుకుని వేర్వేరు మార్గాల్లో విదేశాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎంత? ప్రభుత్వం దగ్గర అంచనా లేదు. ఎందుకంటే విద్యార్థి పేరిట వెళ్తున్నాడు, శరణార్థి పేరిట వెళ్తున్నాడు, ఉద్యోగి పేరిట వెళ్తున్నాడు, హజ్ యాత్ర చేయటానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నాడు, దినసరి కూలీగా పనిచేయడానికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ వదిలేసేసి భిక్షాటన చేస్తున్నాడు. పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు భిక్షాటన చేసి ఇక్కడ మేడలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాని మీద పాకిస్తాన్లో డాక్యుమెంటరీస్ కూడా తయారైనాయి. అంత సీరియస్ ప్రాబ్లం ఉంది. సో ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ ఒక్క సంవత్సరంలో 2025లో సౌదీ అరేబియా 24,000 మంది పాకిస్తానీల్ని వెనక్కి పంపించేసింది. అంటే వాళ్ళు హజ్ పేరిటో ఉమ్రా పేరిటో వచ్చేసేసి, హజ్ అంటే ఒక నిర్ధారిత సమయంలో మక్కా మదీనాల యాత్ర చేసుకోవడం, ఉమ్రా అంటే సంవత్సరంలో ఏ సమయమైనా కూడాను ప్రభుత్వ అనుమతితోటి అక్కడి ప్రభుత్వం కోటా ప్రకారము వెళ్ళి ఈ మక్కా మదీనాల్ని దర్శించుకురావడం ఉమ్రా అవుతుంది. ఈ హజ్ ఉమ్రా చేసేటటువంటి వాళ్ళని ఆ పేరిట వచ్చి అక్కడ బిచ్చమెత్తుకుంటున్నటువంటి వాళ్ళు 24,000 మంది సౌదీ అరేబియా పంపించేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ ముఖ్యంగా 6,000 మందిని పంపింది. అయితే వీళ్ళేదో ఈ ప్రాంతానికి హజ్ పేరిట వెళ్ళిన వాళ్ళే కాదు, ఉద్యోగాల పేరిట వెళ్ళిన వాళ్ళు కూడా భిక్షాటన చేస్తారు. అజర్బైజాన్ అనేటటువంటి దేశము యూరోప్లో ఉంది. ఈ దేశం నుంచి 2,500 మంది బెగ్గింగ్ చేస్తూ పట్టుబడ్డారు. అందరూ పాకిస్తానీలే. ఈ దేశాలన్నింటిలో కూడా బెగ్గింగ్ నిషేధము. అయినప్పటికీ మనం పాకిస్తానీల్ని ఎవరూ ఆపలేరు, బొచ్చె పట్టుకుని వెళ్ళడం చేస్తూ ఉంటారు. దీనివల్ల పాకిస్తాన్ పరువు పోతుంది. పరువు పోవడమే కాదు, ఆ దేశాల్లో పాకిస్తానీలంటే చిన్న చూపు వస్తుంది. మూడవ ముఖ్యమైనది ఏంటంటే, పవిత్రంగా ముస్లింలు పవిత్రంగా భావించేటటువంటి హజ్ ఉమ్రా వంటి యాత్రలకు పాకిస్తానీ కోటా తగ్గిపోతుంది.
సౌదీ ఇటువంటి దేశాలు, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పుడు అక్కడ నిబంధనల్ని టైటన్ చేసేటప్పటికీ కాదేది బిచ్చమెత్తడానికి అనర్హం అని చెప్పినట్టుగా వీళ్ళు యూరప్లోని వివిధ దేశాలకు వెళ్తున్నారు. నార్త్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఎక్కడ పడితే అక్కడికి వీళ్ళు బిచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ బిచ్చగాళ్ళు చేస్తున్నటువంటి క్రైమ్స్ని కూడా ఆయా దేశాలు డాక్యుమెంట్ చేసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చాలా ప్రయత్నించినా విఫలమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వమే వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి బిచ్చమెత్తుకుంటుంది. బహుశా 24 సార్లకు మించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తలుపు తట్టి అయ్యా ధర్మభిక్షం అని అడిగినటువంటి ఏకైక దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ నుంచి భిక్షాటన చేయడానికి విదేశాలకు వెళ్తున్న వాళ్ళని గట్టిగా దబాయిస్తే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్తున్నారు. దాంతో పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని అరికట్టలేకపోతోంది. ఒక అంచనా ప్రకారము ఓవర్సీస్ పాకిస్తానీస్ అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది. ఈ సంస్థ యొక్క సెక్రటరీ, ఆయన పేరు జీషాన్ ఖాన్జాదా. ఈ జీషాన్ ఖాన్జాదా గారు ఒక నివేదికనిచ్చి, ఈయన ఓవర్సీస్లో ఉన్న పాకిస్తానీలందరి వివరాలు ఈయన దగ్గర ఉంటాయి. ఈయన చెప్పేదాని ప్రకారము ప్రపంచంలో భిక్షాటన చేసే వాళ్ళలో 90% మంది పాకిస్తానీలే. 90% మంది పాకిస్తానీలే. మా పరువు పోతోంది ప్రభు, దయచేసి బిచ్చగాళ్లను రాకుండా ఆపండి అని చెప్పి ఆయన పాకిస్తానీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు, వేడుకున్నారు. పాకిస్తాన్ యొక్క పరువుని అంతర్జాతీయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసి దొరికే దినార్నో, డాలర్నో, రియాల్నో, లేకపోతే యూరోనో తెచ్చుకుని మరీ మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి, మీరు చీచా అన్న మేము చిరాకు పడము, మీరు తోసేసిన మేము చూరు పట్టుకుని వేలాడతామని పాకిస్తానీ బిచ్చగాళ్ళు ఈరోజు ప్రపంచమంతా వాళ్ళ వైట్ అండ్ గ్రీన్ ఫ్లాగ్ యొక్క పరువును తీసే ప్రయత్నంలో పూర్తి బిజీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.